వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. గాడిద అతి తెలివి. ఒక ఊరిలో ఒక కూలీ రైతు ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. అది రోజూ పొలంలో నుండి గోధుమలు, భోజనపు సరుకులు, ఇతర వస్తువులు మోసే పనిలో ఉండేది. కాని కొంతకాలానికి గాడిద బద్ధకానికి అలవాటు పడిపోయింది. ఒకరోజు రైతు పొలానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక చిన్న వాగు కనిపించింది. ఆ వాగులో ఒక బస్తా తేలుతూ కనిపించింది. ఆసక్తిగా చూసి తెరిచి చూడగా అందులో ఉప్పు ఉంది. రైతు ఆనందించి, ఇది మంచి అవకాశం. ఈ ఉప్పును మార్కెట్లో అమ్మితే మంచి డబ్బు వస్తుంది అనుకున్నాడు. వెంటనే ఆ బస్తాను గాడిద మీద ఎక్కించి దారిలో ముందుకెళ్లాడు. గాడిద దారిలో మొయ్యలేక నెమ్మదిగా నడుస్తూ వెళ్తోంది. వాగు దాటే సమయానికి అది పొరపాటున జారిపోయి నీటిలో పడిపోయింది. నీటిలో ఉప్పు కరిగిపోయి గాడిదకి బస్తా తేలికగా మారిపోయింది. బరువు తగ్గిపోవడంతో గాడిద సంతోషంగా లేచి ముందుకు నడిచింది. ఈ సంఘటన చూసి గాడిదకు ఓ తెలివైన పథకం అనిపించింది. ఇలా ప్రతిరోజూ నీటిలో పడిపోతే పని తక్కువగా చేసుకోవచ్చు అని భావించింది. మరుసటి రోజు రైతు మళ్లీ ఉప్పు బస్తా ఎక్కించి వాగు దాటేందుకు సిద్ధమయ్యాడు. గాడిద కావాలని నీటిలో పడిపోయింది. ఫలితంగా మళ్లీ ఉప్పు కరిగిపోయి గాడిదకు తేలికగా అయింది. రైతు గమనించి, దీని వెనుక గాడిద బుద్ధి ఉందని అర్థం చేసుకున్నాడు. ఈసారి నీకు బుద్ధి చెప్పాలి అని అనుకుని మూడో రోజు ఉప్పు కాకుండా పత్తి బస్తా ఎక్కించాడు. ఆ రోజూ గాడిద తన పాత పద్ధతినే అనుసరించింది. కావాలని నీటిలో పడిపోయింది. కాని ఈసారి నీటిలో పత్తి తడిసిపోయి బరువు ఇంకా ఎక్కువైంది. గాడిద కదల్లేకపోయింది. రైతు కోపంతో, ఇప్పుడు నీ బద్ధకానికి సరైన గుణపాఠం చెప్పాను అని అన్నాడు. ఆ రోజు నుంచి గాడిద బద్ధకాన్ని వదిలేసి నిజాయితీగా పని చేయడం మొదలుపెట్టింది. నీతి: బద్ధకం ఎప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వదు. నిజాయితీగా పని చేస్తేనే మనకి మేలు. Thank you so much for watching. Please like, share and subscribe.